అంతేకాదు, అపర్ణ అడ్డు తొలగించుకోవాలని హత్య ప్రయత్నం కూడా చేశాం. అది ఫెయిల్ అవ్వడంతో ఇలా ఇరికించాం. అంటే నా చెల్లెలు ప్రాణాలు తీసేదాకా వెళ్ళావన్నమాట. నిన్ను వదలనే, నిన్ను. అమ్మాయి 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 ఏంటమ్మాయి అలా అరుస్తున్నావు? ఇలాంటి పనికి మాలిన ఐడియాలు ఇచ్చావంటే చంపేస్తాను. నా ఐడియాలకింటమ్మాయి బాగానే ఉన్నాయిగా. నీ మొహంలో ఉంది. నువ్వు చెప్పినట్టు అర్జున్ని అపర్ణని ఒకే గదిలోకి పంపిస్తే దాన్ని మా వాడికి అనుకూలంగా వాడుకొని ఆ అపర్ణ వెళ్ళి తాడి కట్టేస్తాను. అమ్మో, అది నిజమే. మరి అదే జరిగితే ఎందు ఆత్మహత్య చేసుకుని ఆ లెటర్లో మనిద్దరి పేర్లు రాస్తుంది. జైల్లో మనిద్దరు చిప్పుకుడు తినాల్సి వస్తుంది. అమ్మో, అంత దూరం నేను ఆలోచించలేదమ్మాయి. మీరు ఇంకేం ప్లాన్లు వేయకండి. ఈ ఎంగేజ్మెంట్ సవ్యంగా జరిగితే ఇంకో 4 రోజుల్లో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత మా బావని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నేను చూసుకుంటాను. ప్రస్తుతానికి వదిలేయండి. అలాగేలేమ్మాయి. ఆగు, ఆ రింగిచ్చి వెళ్ళు. ఇవ్వు. తీసుకో. చాలా అందంగా ఉన్నావు. ఇంత అందమైన చీర పెట్టినందుకు బావకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలక్క. అరే సరే, ఇప్పుడే వస్తాను. పంతులు గారు పిలుస్తున్నారు. ఏమా అపర్ణ, ఎవరికోసం చూస్తున్నా? అది ఏం లేదమ్మా, బంధువులు ఎంతమంది వచ్చారా అని చూస్తున్నాను. అలాగా. శేఖర్, పంతులు గారిని అడిగిరా అమ్మాయిని తీసుకురమ్మంటారేమోనని. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను నిన్ను ప్రేమించను. ఈ జన్మకే కాదు, 1000 జన్మలెత్తినా నేను నిన్ను ప్రేమించను ప్రేమించను ప్రేమించను. ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళబోతున్నాను. ఎక్కడికి? తిరిగి రాని చోటుకి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునపర్ణ, నేను నీ కంటి ముందుంటే నిశ్చితార్థానికి నీ మనసు అంగీకరించదేమో. ఆఖరి క్షణంలోనైనా ఈ ఎంగేజ్మెంట్ ఆపుదామని ఆశపడ్డాను. జరుగుతున్న పరిస్థితిని బట్టి నా ఆశ దురాశని తెలిసిపోయింది. నేను చూస్తుండగా నీ చెయ్యి మరొకరు అందుకోవడం నేను భరించలేను. అది నా చావు కంటే భయంకరమైంది, నరకం కంటే బాధ పెట్టేది. అందుకే మళ్ళీ జీవితంలో నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నాను. నీకేమైనా పిచ్చా? నాకు పెళ్ళైతే నీకేంటి? నిన్ను పెళ్లి చేసుకోవడానికి మరొక అమ్మాయి సిద్ధంగా ఉంది. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంది. నీకేమైనా అయితే తను చచ్చిపోతుంది. నా మాట విను. ఎందుకు వినాలి? ఇంకా నాకేం మిగిలిందని వినాలి? నువ్వు నా జీవితంలోకి రాలేవు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు లేని జీవితం నాకు వద్దా పర్ణ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. బహుశా ఇవే మన ఆఖరి మాటలు కావచ్చు. మళ్ళీ జన్మంటూ ఉంటే అర్జున్, ప్లీజ్ నా మాట విను. ఇలాగే బాధపడుతూ నా మాట విను అని కొన్ని 100 సార్లు నీ చుట్టూ తిరిగాను.
అప్పుడు నువ్వు వినలేదు. ఇప్పుడు విన్నా ప్రయోజనం లేదు. ఎన్నో కలలు కన్నాను అపర్ణ. నా కలలన్నీ కుప్ప కూలిపోయాయి. ఇక నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నా ప్రాణానికి ప్రాణమైన అపర్ణ గొంతు చివరిసారిగా వినాలని చేశాను. విన్నాను. చాలు. తృప్తిగా వెళ్ళిపోతాను. బాయ్. అర్జున్, అర్జున్! అంజలి, ఇట్రా. ఏంటత్తయ్య? అర్జున్ మావి కనిపించాడా? ఇప్పుడే బయటికి వెళ్ళాడత్తయ్య. అర్జున్! అర్జున్! అర్జున్, ఆగు! అర్జున్! అర్జున్, ఆగు! అర్జున్! అర్జున్, నా మాట విను అర్జున్! 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 నా మాట విను అర్జున్! 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 ఎక్కడున్నావు అర్జున్? అర్జున్! 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 ఏంటి అంత కంగారు పడిపోతున్నావు? అరే, కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసాయి. ఎందుకలాగా? ఓ, నేను పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంటాననుకున్నావా? నీ పిచ్చిగాని నిన్ను వదిలిపెట్టి నేనెందుకు వెళ్తాను చెప్పు? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా డ్రామాలు ఆడుతున్నావు? ఎందుకు ఇలా నా మనసుతో ఆడుకుంటున్నావు? ఎందుకు నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నువ్వేమైపోతావో, ఏం చేసుకుంటావోనని ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? నీకోసం ఎంత భయపడి చచ్చానో తెలుసా? నా కోసం నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? ఎందుకు భయపడ్డావు? అసలు నేనెవరిని చెప్పు. నీకేమవుతాను? నువ్వు ఎవరో తెలియనప్పుడు, నాకేమీ కానప్పుడు నాకెందుకు ఫోన్ చేశావు? వెళ్ళిపోతున్నా, పైకి పోతున్నా అని నాతో ఎందుకు చెప్పావు? నీ మనసులో ఏముందో నీకు చూపిద్దామని. నీ మనసులో ఇంకా నేనున్నానని నీకు తెలిసేలా చేద్దామని. నువ్వు నా మనసులో లేవని ఇప్పటికే నీకు 1,00,000 సార్లు చెప్పాను. అది అబద్ధమని నేను 1,00,000 సార్లు చెప్పాను. ఓకే, నా మనసులో నువ్వున్నావని
ఒక్క సాక్ష్యం చూపించగలవా? చూపిస్తే ఆ ఎంగేజ్మెంట్లో ఆర్య ప్లేస్లో నేను కూర్చోవచ్చా? నీ చేతికి రింగ్ తోడగొచ్చా? ముందు సాక్ష్యం చూపించు. సరే, నీ మనసులో నేను లేనని నువ్వు నాకు సాక్ష్యం చూపించు. నా మనసులో నువ్వు లేవు అనడానికి ఇంకాసేపట్లో జరగబోతున్నా ఆ ఎంగేజ్మెంటే సాక్ష్యం. అది చాలదా? అదే ఎంగేజ్మెంట్ వదులుకొని నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు చూడు, ఇదే సాక్ష్యం నీ మనసులో నేను ఇంకా ఉన్నానని. ఇది చాలదా? నా మనసులో నువ్వు లేవు లేవు లేవు. ఉన్నానో లేదో నా కోసం భయపడ్డా నీ గుండె నడుగు, నా కోసం ఏడ్చిన నీ కళ్ళ నడుగు, నాకేం కాకూడదని కోరుకున్నా నీ మనసు నడుగు. నేనున్నానో లేదో చెప్తాయి. పిచ్చిగా మాట్లాడుకు. నువ్వే కాదు, నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే వచ్చేదాన్ని. నా కోసం ఎవరు చావబోతున్నావని చెప్పినా ఇలాగే భయపడి ఉండేదాన్ని, ఇలాగే కన్నీరు పెట్టుండేదాన్ని. అలాగా? మరైతే సంప్రదాయం అని, సెంటిమెంట్ అని సత్యభామ గారిచ్చిన చీర పక్కన పెట్టి నేనిచ్చిన చీర ఎందుకు కట్టుకున్నావు? నా కోసం ఫంక్షన్ హాల్ మొత్తం ఎందుకు తిరిగావు? నేను చస్తున్నానని చెప్పకపోయినా చస్తానేమోనని ఎందుకు ఊహించుకున్నావు? సమాధానం వెతక్, దొరకదు. దానికి సమాధానం ఒక్కటే. నీ మనసులో నా జ్ఞాపకాలు చెరిగిపోలేదు, అవి పోవు కూడా. నా నుంచి తప్పించుకోవడానికి, ఇందుతో నా పెళ్లి జరగడానికి ఇలా నువ్వు మనసు చంపుకొని ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నావు. లేదు, నేను మర్చిపోయాను. నేనొచ్చింది నీ కోసం కాదు, ఇందు కోసం. నా కోసం నువ్వేదైనా అఘాయిత్యం చేసుకుంటే నష్టపోయేది నేను కాదు, ఇందు. అందుకే నా వల్ల మరొక అమ్మాయి జీవితానికి నష్టం జరగకూడదనే వచ్చాను. అంతే తప్ప నీ మీద ప్రేమతో కాదు. నువ్వెన్ని చెప్పినా మా పెళ్లి జరగదు. నీ ఎంగేజ్మెంట్ జరగనివ్వను. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నా ఎంగేజ్మెంట్ నువ్వు దగ్గరున్నా కూడా జరిపించుకుంటాను. సరే, నీ కళ్ళెదురుగా నేనుండగా మరొకరు చెయ్యి అందుకోలేవని నా నమ్మకం. అందుకోగలవలేదో నీ మనసు నడుగు. నిజమేంటో అదే చెప్తుంది. దాన్ని బట్టే నీ మనసులో నేనున్నానో లేదో నీకే అర్థమవుతుంది. రా నాన్నా. ఇదిగో ఆర్య వచ్చాడు కదా, కార్యక్రమం మొదలెట్టండి. అలాగేనండి. అమ్మాయిని కూడా తీసుకురండి. రాజలక్ష్మి గారు, అపనను తీసుకురమ్మనండి. స్నేహాన్ని పంపించాను, తీసుకొస్తూ ఉంటాను. ఆర్యకి డ్రెస్ బలే ఉందండి. అవునవును. ఆ, అమ్మా, అక్క కనిపించడం లేదు. ఏంటి, పెళ్లి కూతురు కనిపించట్లేదా? నువ్వు నోర్మోయ్. ఏ రూమ్లోనే ఉండుంటుంది. అపర్ణత ఈ రూమ్ లో లేదు నాన్న. మరి ఎక్కడుంది? అర్జున్ మామయ్య గురించి అడిగి బయటికి వెళ్ళింది. అర్జున్ కోసం బయటకెళ్ళిందా? నిజమే చెప్తున్నావురా? పసిపిల్ల, దానికి అబద్ధం చెప్పాల్సిన పనే ఉందండి. హా, అనుకున్నదంతా అయిందన్నమాట. నువ్వు నోర్మి. మా అప్పని గురించి ఇంకొక మాట మాట్లాడావంటే బూరె బుగ్గల మీద బ్యాండ్ వాయించేస్తాను. నేనేమన్నానమ్మాయి? అర్జున్ అపర్ణ లేచిపోయారలేదు. నేనా? లేకపోతే నేనా? చూడు, ఒక పక్క ఎంగేజ్మెంట్ పెట్టుకొని మాజీ ప్రియుడితో కలిసి పారిపోయేంత బుద్ధిలేంది కాదు మా అపర్ణ.
ఆ పెంపకం ఎలాంటిది, పెరిగిన వంశం ఎలాంటిది. ఏదో అర్జున్ని ఓదార్చడానికి అలా బయటకు వెళ్ళుంటుంది. ఓ 5 నిమిషాలు వచ్చేస్తుంది. నిజమే 5 నిమిషాలు కాకపోతే 5 రోజుల తర్వాత వచ్చినా సిగ్గు లేకుండా చేసుకోవడానికి సత్యభామ గారు ఉన్నారుగా. నోర్మయ్, మా సత్యభామ గారి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. మా అపర్ణకి అర్జున్కి గతంలోనే ఏదో ఉందని తెలిసినా, ఏ క్షణాన్నైనా వాళ్ళు జంప్ అయిపోతారని తెలిసినా ఎంతో ధైర్యంతో తెగించి మరీ ఈ పెళ్లి ఒప్పుకుంది. ఆయన ఇలా జరిగేసరికి సిగ్గుతో ఎలా ఉండిపోయారో చూడవుడా. వదినా, మాటలు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు. చిచి, నేనేమన్నాను స్నేహ, బామ్మ మంచితనం గురించి చెప్తున్నానంతే. ఒక్క బామ్మేంటమ్మాయ్, ఊరికి దేవుళ్ళంటి రాజావారి కూతురు ఇలాంటి తలకమాసిన పని చేస్తుందని ఎవ్వరైనా ఊహించారా? ఇన్ని పాపాలు చూడాల్సి వస్తుందనే కాబోలు ఆ మహానుభావుడు ముందే పోయారు. నోర్మోయ్, నా బిడ్డ గురించి నాకు తెలుసు. శేఖర్, నిజమేంటో నాకు వెంటనే తెలియాలి. లేదంటే వీళ్ళ మాటలకి నేనేమైపోతానో నాకే తెలీదు. అమ్మా నువ్వు టెన్షన్ పడకమ్మా, అంతా నేను చూసుకుంటాను. రాజలక్ష్మి గారు, మీరేంటో మీ పిల్లలేంటో మాకు తెలుసు. వీధి కుక్కలు ఏవేవో వాగాయని వాటి వాగుడికి భయపడితే మనం బతకలేం. మీరేం భయపడకండి. అపర్ణ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, వచ్చేస్తుంది. నాకేం అర్థం కావట్లేదు బామ్మగారు. ఏం జరగకూడదని నేను కోటి దేవుళ్లకు మొక్కుకున్నానో అదే జరిగింది. ఆ దేవుడు నా కుటుంబానికి ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇవన్నీ చూస్తూ ఈ అవమానాలు పడుతూ బ్రతకడం కన్నా అమ్మా నేను బ్రతికుండగా అలాంటి మాటలు మాట్లాడొద్దమ్మా. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వు. చెల్లి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఈ నిశ్చితార్థం జరిపిస్తాను. ఈ కుక్కల్నోళ్ళు నేనే మూయిస్తాను. శేఖరం, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఇదిగా ఇక్కడ కార్యక్రమం నేను మొదలెట్టేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో ఆర్య, నువ్వు కూర్చో. పంతులు గారు, మీరు పూజ మొదలెట్టండి. అరే చెప్పరా, నా చెల్లి ఎక్కడా? అది కాదు బావా. దుర్మార్గుడా, నువ్వు నీచుడవని తెలిసినా మారావని నమ్మి నా కుటుంబంలో కలుపుకున్నందుకు నువ్వు చేసిన పనిదా? అరే నీలాంటి వాణ్ణి నా ఇంటి గేటు బయట ఉంచాల్సిందిరా. లోపలికి రానిచ్చి తప్పు చేశాను. చెప్పు, నా చెల్లిని ఏం చేశావు? చెప్పరా. ఒరే, మేము నీకేం అన్యాయం చేసావురా? నిన్ను మేమంతా క్షమించినందుకు నువ్వు మాకిచ్చే ప్రతిఫలం ఇదా? అది కాదు అత్తయ్య. చెప్పరా, చెప్పు. నా కూతురు ఏం చేసావు? నిన్ను కాదని మరొకరిని చేసుకుంటుందని కోపంతో ద్వేషంతో దాన్ని చంపేశావా? ప్లీజ్ అత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య. ఏంట్రా నువ్వు చెప్పేది? వీడిని ఇలా అడిగితే చెప్పడమ్మా? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా, చెప్పు, నా చెల్లిని ఏం చేశావు? ఆగన్నయ్య, అమ్మా అపర్ణ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్ వచ్చిందమ్మా. ఇక్కడ నెట్వర్క్ సరిగా లేదు, అందుకే బయటికి వెళ్ళి మాట్లాడొస్తున్నా. ఇప్పుడేం ఫోన్ అమ్మా? ఒక పాత కాంట్రాక్ట్ అన్నయ్య. అతను చెప్పినట్టే పెళ్లి జరగాలి అంటున్నాడు. ఆల్రెడీ వేరే వాళ్ళకి బుక్ అయిపోయిన ఫంక్షన్ హాలే తనకి కావాలి అంటున్నాడు. అది జరిగే పని కాదు, కొత్త ఫంక్షన్ హాల్ చూసుకుందామని చెప్పొచ్చాను. ఒరేయ్, ఆ ఆఫీస్ పనులేవో నువ్వు చూసుకోవచ్చు కదా. అన్నీ అపర్ణకే అప్పగిస్తే ఎలా? అమ్మా ముహూర్తానికి టైం అవుతోంది, తొందరగా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. రామ్మా. ఆర్య, నువ్వు కూర్చో. శేఖరం, ఇదిగా పద. పర్లేదు బావా, నేను అక్కడ కూర్చుంటాను. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతి కుంభామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం.
महर्षिभिर्मङ्गलशीलवद्भिः अभ्यूहितोऽनुष्ठित आदरेण चिरादयं विश्वजनेन आर्याः विवाहबन्धानितारां समिन्धां क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां मालाक्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रै अम्मा अब्बाई కొంగరం తొడుగమ్మా यथा मातरमाश्रित्य सर्वे जीवन्ति जन्तवः तथा गृहस्थमाश्रित्य सर्वे जीवन्ति मानवाः नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः यत्र नार्यन्तु पूज्यन्ते रमन्ते तत्र देवता यत्रैतावस्तु पूज्यन्ते सर्वावस्थात्र फलाः क्रियाः शोचन्ति जामयो यत्र विनश्यात्याशुत्तत्कुलम् न शोचन्ति तत्रैता वर्धते तद्धि सर्वदा ध्यायेत् पद्मासनस्थां दिक्सोदरां पद्मपत्रायदाक्षीं हेमाभां पीतवस्त्रां करकलिकलसुदेवपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम्